హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి నల్ల శనగలతో మసాలా వడలు అండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ మసాలా వడలు ప్రాసెస్ చూసే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సరే అండి, స్టార్ట్ చేద్దాం. దీనికోసం ముందుగా నేను నానబెట్టుకుని ఉంచుకున్న శనగల్ని తీసుకున్నానండి. చూసారా, కొద్దిగా ఇలా మొలకలు వస్తే చాలా మంచిదండి. ఇలా బాయిల్ చేసి మనం తాలింపు పెట్టుకుని తిన్నా, లేదంటే మసాలా వడలు చేసుకున్నా, ఇలా కొద్దిగా మొలకలు వస్తే హెల్త్ వైజ్ చాలా మంచిది. అందువల్ల కొంచెం మొలకలు వచ్చే వరకు ఉంచుకున్నానండి. వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు అల్లం ముక్కలు తీసుకున్నాను. అల్లం తీసుకుని ఇందులో కొద్దిగా శనగలను వేసుకుంటున్నానండి. 2 గుప్పులు శనగలు వేసి ఇది ఒక్కసారి మిక్సీ పట్టేస్తానండి. మిక్సీ పట్టేసి అప్పుడు మిగతా శనగలన్నీ కూడా వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నానండి. శనగలన్నీ వేసేసి అల్లము శనగలతో పాటు నలగదు కాబట్టి కొద్దిగా 2 గుప్పులు శనగలు వేసి బాగా మిక్సీ పట్టేసి అల్లం నలిగిపోయాక మిగతా శనగలన్నీ వేసి ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. వాటర్ ఒక్క 2 చెంచాలు వాటర్ అవసరమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ విధంగా మొత్తం అంతా కూడా మిక్సీ పట్టేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో సాల్ట్, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసేసుకుందామండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇందాక నేను జీలకర్ర వేయడం మర్చిపోయానండి, తర్వాత వేసాను, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. ఈ విధంగా చేసుకుని మనం చెయ్యి తడుపుకుంటూ మనం వడలు ఇలా ఒత్తుకోవాలండి. మసాలా వడలు వేసుకుంటాం కదా శనగపప్పుతో, సేమ్ అంతే. అదేవిధంగా ఈ విధంగా వడలు ఒత్తుకుని ఆల్రెడీ నేను ఆయిల్ హీట్ చేశానండి, ఇందులో వేసేసుకుందాం. ఇదే విధంగా మొత్తం వడలన్నీ కూడా చేసుకుందామండి. కొంచెం చేతికి వాటర్ అప్లై చేసుకుంటే చేతికి పిండి అంటుకోకుండా నీట్గా ఉంటుంది. ఈ విధంగా రౌండ్గా వచ్చేటట్టు ఒత్తుకోవాలండి. మరీ పలచగా చేయకూడదు, అలా అని మరీ మందంగా కూడా చేయకూడదండి. ఇలా మీడియంగా ఉండాలి. ఇదే విధంగా మొత్తం వడలన్నీ కూడా వేసేసుకుందాము. ఫ్లేమ్ హైలో పెట్టకూడదండి, మీడియంలో పెట్టుకోవాలి. మరీ హైలో పెట్టుకుంటే పైన కుక్ అయిపోతాయి, లోన్ కుక్ అవ్వవు. చూసారా, కలర్ వచ్చేసినాయి. ఇవి మామూలుగా మనం చేసుకునే శనగపప్పు వడల్లాగా ఎల్లోయిష్ కలర్ ఉండవండి, కొంచెం బ్రౌన్ కలర్ వస్తాయి. పైన ఈ శనగలకి స్కిన్ ఉంటుంది కదా, దానివల్ల కొంచెం కలర్ డార్క్ కలర్ వస్తుందండి. ఈ విధంగా ఇంతేనండి. చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయినాయో. ఇదే విధంగా మిగిలిన బ్యాటర్ని కూడా వడల కింద ప్రిపేర్ చేసేసుకుందామండి. క్రిస్పీ అండ్ టేస్టీ శనగలతో మసాలా వడలు తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.